హలో సార్, ఒకసారి ఆఫీస్ రూమ్కి రండి సార్. మీరు ఆ హిందీ సార్ ఇట్లా తీసుకొని రండి. ఓకే, తొందర రండి. అడ్మిషన్స్ తీసుకొస్తారు. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి సార్. సార్ మీరు అడ్మిషన్స్ తీసుకురమ్మన్న ఏమైంది సార్ అది? సార్ నేనైతే ఈ సంవత్సరం అయితే ముగ్గురిని జాయిన్ చేసిన సార్. పేరెంట్స్ మాత్రం వేరే స్కూల్స్లలో అయితే వేసేసారు. ఈ అటు ఇటు వేసి అయితే ముగ్గురిని జాయిన్ చేసిన సార్ నేనైతే. సార్ మరీ ముగ్గురిని జాయిన్ అంటే ఎట్లా సార్? మీకు 15 days టైం ఇచ్చిన నేను, మీకు టార్గెట్ 20 members ఇచ్చిన, మరీ 20 members కాకుండా మరీ ముగ్గురిని జాయిన్ చేపిస్తా అంటే మీరు 15 days నుంచి ఎక్కడ తిరుగుతారు, ఏమేమి తిరుగుతారు సార్? మీరు పేరెంట్స్ని కన్విన్స్ చేయాలి సార్. మన స్కూల్ యాక్టివిటీస్ గురించి, మన స్కూల్ డెవలప్మెంట్ గురించి, ఇవన్నిటి గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాయి కదా వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా మన స్కూల్ వైపు మొగ్గు చూపించేది. నేను పేరెంట్స్ని అయితే చాలా కన్విన్స్ చేసిన సార్, కానీ ఈ మిడిల్ ఆఫ్ ద ఇయర్ కదా సార్, ఎవరు జాయిన్ అయితే లేరు. మరి ఏం చేయాలో అర్థమవుతలేదు సార్. మన స్కూల్ గురించి మొత్తం మనకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. అసలు మీరు చాలా చేసినాం సార్. మీరు మీ ఏరియాలో ఆల్మోస్ట్ చిన్న పిల్లలు ఉన్నారు. మీరు పెద్ద పిల్లలు అంటే ఇప్పుడు 7th నుంచి 10th వరకు అంటే వాళ్ళు వేయడానికి వెనక ముందు అవుతారు. ఎందుకంటే 7th చేంజ్ అయ్యారు కాబట్టి స్కూల్. ఫస్ట్ నుంచి 2nd వాళ్ళు స్కూల్ చేంజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎక్కడ సార్ మీరు మీరు చాలా నమ్మకం పెట్టుకున్నారు కానీ మీరైతే మరీ సార్ ఒక్కరిని గిట్ట జాయిన్ చేయలేకపోయారు. ఏం ఆ సార్ అన్న ముగ్గురిని జాయిన్ చేసి సరే సార్, ఈరోజు కొంతమంది పిల్లలు అడ్మిషన్స్కి అయితే వస్తారు. వాళ్ళది డాక్యుమెంట్ అయితే ఇప్పుడే వచ్చింది, ఒక 6 members. వాళ్ళకు ఎగ్జామ్ ప్రిపేర్ చేయాలి. ఓకేనా? నేను వాళ్ళు వచ్చినప్పుడు మిమ్మల్ని పిలుస్తాం, మీరు వెళ్ళండి. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. అస్సలు పిల్లలు స్కూల్లో జాయిన్ అయితే లేరు. నీ పేరేంటి? నా పేరు జాహ్నవి. నీ పేరు ఏం పేరు? నా పేరు అమ్ములు. ఏ క్లాస్ నువ్వు? నేను మా మమ్మీ వాళ్ళని మస్తు బతిమలాడిన అబ్బా. 9th classలో వేరే స్కూల్ని చేంజ్ చేస్తే ఎట్లా, ఆడ కొత్త టీచర్లు ఉంటారు, ఫ్రెండ్స్ ఎవరు ఉండరని మస్తు బతిమలాడిన. పాత స్కూల్లోనే ఉంటాయని. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు ఇంలేరు అబ్బా, అందుకని ఇప్పుడు ఈ స్కూల్లో జాయిన్ అవుతున్నా. అబ్బాయి నీకు కూడా తెలుసా, నేను 1 yearకి ఒకసారి స్కూల్ చేంజ్ అవుతా. ఇప్పటికి నేను 7 schools చేంజ్ అయినా. ఇది 8th school. ఇప్పుడు నువ్వు 8th class-ఆ? ఇప్పుడు 8th class, 8th school. అమ్మా, ఇది 8th school-ఆ? నేను చిన్నప్పటి నుంచి ఒకటే స్కూల్ చదువుకున్నా తెలుసా. ఇప్పుడు సడన్గా మా మమ్మీ వాళ్ళు చేంజ్ చేస్తారు. నాకు మస్తు ఏడుపు వస్తుంది తెలుసా. నాకేం భయం లేదు. నెక్స్ట్ ఇయర్ ఇంకో వేరే స్కూల్ పోతా. ఏ హాయ్ హాయ్, విచ్ క్లాస్ యూర్? 6th class. నేను కూడా 6th class తెలుసా. నీ పేరేంటి? నా పేరు జాహ్నవి. నీ పేరేం పేరు? నా పేరు హనీ. హాయ్ హాయ్, విచ్ క్లాస్? I am 5th. You? I am also 5th. My midterm same class. What is your name? Anjali. My name is Milky. Hey, right honey? Yes. ఇగో ఇప్పటి నుంచి మనం ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నాం, సరేనా? సరే. హలో సార్, బయట చిల్డ్రన్స్ వెయిట్ చేస్తారు. వాళ్ళని ఒకరిని లోపల పంపిస్తారా? ఓకే, పంపించండి. మీరు అందరు న్యూ అడ్మిషన్సా? ఓకే. నువ్వు వెళ్ళమ్మా, సార్ పిలుస్తుంది. సార్, ఆ చిల్డ్రన్స్లో ఎవరెవరైతే సేమ్ క్లాస్ ఉన్నారో వాళ్ళని పంపించండి సార్ ఫస్ట్. ఓకే సార్, అలాగే సార్. ఆగమ్మా బుజ్జి, నువ్వు ఏ క్లాస్? 5th. నువ్వు? అయితే మీరిద్దరు వెళ్ళండి. నడు. బుజ్జి, మీ ఏ క్లాస్? మేమిద్దరం 6th సార్. మీరు? 9th సార్. 8th. అయితే వాళ్ళిద్దరు కాగానే మీరు వెళ్ళండి, తర్వాత మీరు రండి, సరేనా? ఓకే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్, ఇక్కడ కూర్చోండి. సో మీరు కొత్త క్లాస్కి జాయిన్ అవుతారు కదా? Yes sir. విచ్ క్లాస్? 5th క్లాస్. ఓకే చిల్డ్రన్స్. సో మీరు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలంటే మేమైతే మీకు అయితే ఒక ఎగ్జామ్ అయితే పెడతాం. సో ఆ ఎగ్జామ్లో మీరు మంచిగా రాస్తే సో మిమ్మల్ని నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేస్తాం. ఓకేనా? మీరు మంచి ప్రిపేర్ ఉన్నారు కదా? ఓకే సార్. వాట్ ఈస్ యువర్ నేమ్? మిల్కీ సార్. వాట్ ఈస్ యువర్ నేమ్? అంజలి సార్. సార్, మీరేం భయపడకండి, ఓకేనా? మీ క్లాస్ టీచర్ మిమ్మల్ని టేక్ కేర్ తీసుకుంటాం. గుడ్ మార్నింగ్ సార్. సార్, వీళ్ళకు పిల్లలు 5th class, నెక్స్ట్ 5th class కదా? 5th classకి వెళ్తారు. సో వాళ్ళకు మీరు ఒక ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి, ఓకేనా? అందరూ వాళ్ళు పాస్ అయితే వాళ్ళని నెక్స్ట్ క్లాస్ చేద్దాం. ఓకే, మీరు వెళ్ళండి సార్తో పాటు. ఆల్ ద బెస్ట్, మంచిగా రండి ఎగ్జామ్, ఓకేనా?
అరే జాహ్నవి వాళ్ళకేమో ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తుర్రే, నాకు ముందే ఎగ్జామ్ అంటే ఫుల్ భయం. ఎగ్జామా? నాకైతే ఏం ప్రాబ్లం లేదు, నేనైతే ఉత్తేనే రాసేసా ఎగ్జామ్, నాకైతే ఏం భయం లేదు. అబ్బా నాకు ఎగ్జామ్ అంటేనే ఫుల్ భయం, ఇప్పుడు ఏం రాయాలో ఏమో. ఏ హనీ, డోంట్ వరీ, ఎందుకంటే మన ఇద్దరం సేమ్ క్లాస్ కదా, నేను నీకు చూపిస్తా. సరే అయితే. अमान चिल्लास वहाँ बैठ दो, तुम यहाँ पे वहाँ बैठ दो. लो पेपर लो, लो पेपर लो. मैं क्या बोलता वही लिखना, नहीं तो तुम्हारा एडमिशन कैंसिल हो जाएगा. ओके? ठीक है सर. आपका नाम लिखो हिंदी में. ओके सर. సార్ మిగతా పిల్లలు పంపించండి సార్ నెక్స్ట్ క్లాస్ వాళ్ళని. సార్ ఓకే చిల్డ్రన్స్, హాయ్, Hi, మై నేమ్ ఇస్ మలేష్. వాట్ ఇస్ యువర్ నేమ్? My name is Janavi sir. ఓకే, వెరీ నైస్. విచ్ క్లాస్ నవ్ యు ఆర్ గోయింగ్? 6th. బోత్ ఆర్ Yes sir. ప్రీవియస్ మీ ఇద్దరు వేరే వేరే స్కూలా, లేకపోతే మీరు ఇక్కడికి వచ్చినాక ఆల్రెడీ ఫ్రెండ్సా మీరు? వేరే స్కూల్. వేరే వేరే స్కూలా? ఓకే ఓకే. మీరు లాస్ట్ ఇయర్ వేరే ఫిఫ్త్ స్కూల్ సార్. 4th క్లాసా? 5th class. నవ్ యు ఆర్ గోయింగ్ టు 6th. 6th క్లాస్. వాట్స్ యువర్ నేమ్? My name is Janavi. యూ? Honey. అని. ఓకే ఓకే చిల్డ్రన్స్, సో మీరు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలంటే మీకు ఒక ఎగ్జామ్స్ అయితే నేను పెడతా. ఎగ్జామ్స్లో మీరు పాస్ అయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ నెక్స్ట్ క్లాస్. Okay sir. ఓకే, ఆర్ యూ రెడీ? Yes sir. పక్కా? हाँ. ఓకే Okay. ఓకే. మీకు 2 పేపర్స్ ఇస్తా. ఇక్కడనే సింపుల్ ఎగ్జామ్స్, మీరు ఏం టెన్షన్ పడకండి. ఓకేనా? సార్ ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాకపోతే ఫెయిల్ అయితే స్కూల్లో జాయిన్ చేసుకోరా సార్? అంటే జాయిన్ అంటే బేసిక్స్ అన్న రావాలి కదమ్మా. మేము పెట్టిన ఎగ్జామ్స్లో కంపల్సరీ పాస్ అయితేనే మిమ్మల్ని నెక్స్ట్ క్లాస్లో తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు? ఓకేనా? సార్ ఎస్. ఇవి మా ఫ్రెండ్ సార్, మీకు ఎగ్జామ్స్ అంటే చాలా భయం సార్, కొంచెం ఈజీ ఇవ్వండి సార్. ఓహో, ఎవరికి? నీకా? సార్ డోంట్ వరీ, నేను మీకు ఈజీ ఎగ్జామ్స్ పెడతా. ఓకేనా? బేసిక్స్ క్వశ్చన్స్ ఇస్తా, రాయండి సార్. ఓకే, టేక్ యువర్ పేపర్స్. థ్యాంక్ యూ సార్. ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తా, రాయండి. ఓకే? అరే హనీ, టెన్షన్ ఆడికే ముందు ఎగ్జామ్ రాయి. ఓకే చిల్డ్రన్స్, ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలుగులో పాఠశాల అని రాయండి. తెలుగులో కమాన్ ఫస్ట్. ఫస్ట్ వన్ పాఠశాల. అరే హనీ, నాకు జర రాదే, కొంచెం చూపియే. అరే నాకే రాదే, నేను ఇట్లా రాస్తున్నా. సార్ అయిపోయింది సార్. ఓకే, హనీ కొంచెం చూపియే. కొంచెం చూపి కొంచెం. జాహ్నవి, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. నువ్వు నా ముందే చీటింగ్ కొడుతున్నావు. సార్ నేను హిందీలో కొంచెం వీక్ సార్, నాకు హిందీ తప్ప అన్నీ వచ్చు. సో ఓకే, అవునా? సరే ఓకే, క్యారీ ఆన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. థర్డ్ క్వశ్చన్, ఇంగ్లీష్. ఓకే సార్. వాట్ ఈజ్ నౌన్? నౌన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ నౌన్ అనేది క్వశ్చన్. మీరు నౌన్ అంటే ఏంటి అనేది కింద ఆన్సర్ రాయండి. ఓకేనా? రాయండి. ఓకే సార్. వాట్ ఈజ్ నౌన్? అరే హనీ, నౌన్ అంటే ఏంది? అరే హనీ, నేను నౌన్ అంటే ఇంకా కొత్త పేరు వింటున్నానే. 4th క్లాస్ 5th క్లాస్లో ఇవన్నీ అసలు నేను వినలే. నౌన్ కమ్ ఆన్, రైట్. తెలియదు సార్. ఓహో, మీరు లాస్ట్ ఇయర్ 5th క్లాస్ కదా, అంటే ప్రైమరీ స్కూల్. ఓకే. సో మీకు 6th క్లాస్ నుంచి ఇంగ్లీష్లో గ్రామర్ అనేది నేర్పిస్తుంటారు. ఓకేనా? నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, దీస్ ఆర్ కాల్డ్ ఇంగ్లీష్ గ్రామర్. మీకు పొను చెప్తుంటారు. ఓకే, మీకు నౌన్ అంటే నేను చెప్తా. నౌన్ అంటే ఒక ప్లేస్ని, పర్సన్స్ని, థింగ్స్ని. ఏ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ పర్సన్, ప్లేస్, థింగ్స్. ఏ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్. జాహ్నవి, నాట్ చీటింగ్. ఆన్సర్ చెప్తున్నా కదా, రాయి.
ఏ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ A noun is the ఏ పర్సన్ name of a ప్లేస్ యానిమల్ person, థింగ్స్. ఎగ్జాంపుల్ రమా ఢిల్లీ place. క్యాట్. ఓకే కంప్లీటెడ్. Yes, sir. 3 questions. 4th questions max simple. ఓకేనా? Sir. 2 plus 8 answer. 2 plus. Next question, what is important in our body? What is important in our body? What is important in our body? అరే హనీ ఏంటిదే మన మన బాడీలో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటిదే నాకు తెలియదు. కళ్ళే కదండి, మనం కళ్ళు లేకపోతే బతకలేం కదా. అరే కళ్ళు లేకపోతే మనం బతకొచ్చా? కళ్ళు లేకపోతే మనము ఎట్లైనా బతకొచ్చు. మన బాడీలో ఇంపార్టెంట్ అనేది హార్ట్ లేకపోతే బతకలేం మనం. అయితే హార్ట్ అని రాస్తా. ఓకే సార్ నాకు తెలుసు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సోషల్ సంబంధించింది. ఇండియా క్యాపిటల్. సార్ నాకు తెలుసు సార్, ఇండియా క్యాపిటల్ న్యూ ఢిల్లీ. ఓకే వెరీ గుడ్. ఓకే చిల్డ్రన్స్ కంప్లీటెడా? ఎస్ సార్. ఇటు ఇచ్చేసేయండి, పేపర్ ఇచ్చేసేయండి. వెరీ గుడ్. గివ్ మీ पेन. पाठशाला हनी राइट आंसर. रमेश स्कूल जा रहा है. नाउन इज द नेम ऑफ पर्सन प्लेस थिंग. వెరీ గుడ్ చిల్డ్రన్స్, వెరీ గుడ్. మీరు ఎగ్జామ్స్ పాస్ అయిపోయారు. నౌ యు ఆర్ గోయింగ్ టు 6th క్లాస్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే మీరు బాగా చదువుకోవాలి. మీరు బాగా చదువుకొని మా స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి. ఓకే Okay, sir. ప్రామిస్ చేయండి నాకు. ప్రామిస్ సార్. ఏంటిది? మేము మంచిగా చదువుకొని స్కూల్కి మంచి పేరు తెస్తాం. ఓకే థ్యాంక్ యూ. ఓకే వెళ్ళండి సార్. వెళ్ళండి. పాస్ అయిపోయినాం. మేము పాస్ అయిపోయినాం. మేము నెక్స్ట్ క్లాస్ 6th కి పోతున్నాం. चलो आपका पेपर दो. अच्छा लिखे तुम? ओके. ओके जाओ आप. మేము పాస్ అయినామా? ओके पास हो गया तुम लोग, जाओ. పాస్ అయిపోయినాం. మీరు ఇద్దరు వెళ్ళండి, నడవండి. గుడ్ మార్నింగ్ సార్. Okay, good morning students. Take your seat. థ్యాంక్ యూ సార్. Okay. So now what is your name? మై నేమ్ ఇస్ గాయత్రి. You? మై నేమ్ ఇస్ అమూల్య సార్. Okay. Now which class you are going? 8th సార్. You? 9th సార్. Okay, very good. So ఈ స్కూల్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. ఓకేనా? నవ్ యు ఆర్ గోయింగ్ టు 9th క్లాస్. 9th క్లాస్ ఎందుకంటే సో నెక్స్ట్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి యూ హ్యావ్ టు ప్రిపేర్ వెల్. ఓకే యూ ఆల్సో. ఓకేనా? మీకు ఇద్దరికి సేమ్ ఒకటే ఎగ్జామ్ పెడతా, దాన్ని మీరు పాస్ అయితే మిమ్మల్ని నెక్స్ట్ క్లాస్కి ప్రిపేర్ చేస్తాం. ఓకేనా? సో మీ ఇద్దరు మీ రీజన్స్ తోటి మీ ఓన్ రీజన్స్ తోటి ఒక లీవ్ లెటర్ రాయాలి నాకు. ఓకే రీజన్స్. ఓకే గో. ఒక అక్కడ కూర్చోండి, ఒకరు ఇక్కడ కూర్చోండి. ఓకే గో మా. ఆల్ ది బెస్ట్. అమ్ములు నువ్వేమని రాస్తావు? అరే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూర్చున్నాను రాస్తానే. నేను మా తాత సరే పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టిరా? పెట్టినాం సార్. పిల్లలు బాగా రాసిరా ఎగ్జామ్? अच्छा लिखा सर. ఓకే ఓకే రైట్. ఓకే ఓకే సార్. ओके थैंक यू. ఇది కూడా క్వశ్చన్ పేపర్. హలో ఎస్ మ్యామ్. నేను ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను మేడం. లేదు మేడం అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. యా ఓకే అడ్మిషన్స్ రన్నింగ్ అవుతున్నాయి. ఫీజా మేడం? ఒకసారి మీరు పిల్లల్ని తీసుకొని రండి, మనం మాట్లాడదాం. అరే అమ్ములు నాకు చూపిఫై అని నాకు తెలుసు ఎట్లా రాయాలో. అరే ఏం లేదే, టుమారో మై తాత డైడ్, ఐఎమ్ గోయింగ్ టు విలేజ్, ప్లీజ్ గివ్ మీ 2 days హాలిడేస్ అది రైట్. ఓకే మ్యామ్. సార్ పర్లేదు పంపించండి పిల్లలు. ఓకే ఓకే చిల్డ్రన్స్ అయిపోయిందా లీవ్ లెటర్? ఎంతసేపు రాస్తారు లీవ్ లెటర్? అమ్మయ్య వీళ్ళిద్దరిని అడ్మిషన్స్ జాయిన్ చేసుకుంటే దీంతో 250 members ఈ ఇయర్ జాయిన్ అయినట్టు. అమ్మయ్య. ఓకే చిల్డ్రన్స్ ఇచ్చేసేయండి, తొందరగా ఇచ్చేసేయండి. ఇటువంటి చిల్డ్రన్స్ ఇటువంటి కూర్చోండి. ఓకే
రిక్వెస్టింగ్ లీవ్ ఫర్ 2 days. సరే మమ్మదు ఓకే 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 వెరీ గుడ్ చిల్డ్రన్స్, బాగా రాసిరు. ఓకే, యూ గాట్ 10 to 8 marks. 10 to 8 marks. Both are same marks. Okay, all the best for your next class. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్లాస్ ఓకేనా. మీరు మంచిగా చదువుకొని మా స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి. ఓకేనా. మెయిన్ నువ్వు నెక్స్ట్ టైం నీకు బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి యూ హ్యావ్ టు లెర్న్ మోర్. ఓకే, గో. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, మా స్కూల్లో అడ్మిషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంకా ఇంకొక 1 weekలో స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.